తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీకే లక్ష్మణ్. ఈ సందర్భంగా గత సర్కార్తో పాటు పాత పాలక మండలిపై ఆయన విమర్శలు చేశారు. పవిత్రమైన ఆలయాన్ని అవినీతిమయం చేశారని, దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో జరిగిన అవకతవకలపైన ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయుర్వేద ఫార్మసీ, అన్నప్రసాదం తదితర విభాగాల్లో అవినీతి జరిగిందన్నారు. ఆయుర్వేద ఫార్మసీలో 2022లో కొనుగోలు చేసిన 3,90,00,000 విలువైన నాసిరకం మిషన్లు ఉపయోగించకుండానే పాడయ్యాయని చెప్పారు. గతంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబుకు తాను లేఖ రాయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి, అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.